2004లో జై అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు నవదీప్. 20 ఏళ్లుగా హీరో అవడానికి సక్సెస్ కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ ఎందుకు అస్సలు సాధ్యం కావడం లేదు. తాజాగా లవ్ మౌలి అనే పేరుతో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా అది దారుణంగా డిజాస్టర్ ఫలితాన్ని చూపించింది. చాలా థియేటర్స్లో షోలు క్యాన్సిల్ అవుతున్నాయి. మరి 10% ఆక్యుపెన్సీతో కొన్ని షోలు అయితే నడుస్తున్నాయి. నిజానికి బోల్డ్ అంత టాలెంట్ ఉంది నవదీప్కి. కానీ కేవలం ప్లే బాయ్ గానే ఇండస్ట్రీలో మిగిలిపోతున్నాడు. నవదీప్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది కేవలం చందమామ సినిమా మాత్రమే. ఈ 20 ఏళ్లలో చందమామ తర్వాత మరో గుర్తించదగ్గ సినిమాలో అతడు కనిపించలేదు. కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ధృవ, ఆపరేషన్ వ్యాలంటైన్, ఆర్య వంటి సినిమాలో కనిపించాడు. కానీ అవేమి అతడికి పెద్ద యూజ్ అవ్వలేదు. ఇంకా హీరోగా ఏదో సాధించాలనే తపనతో కనిపిస్తున్నప్పటికీ సరైన స్క్రిప్ట్ లేకపోవడం లవ్ మౌలి విషయంలో పెద్ద ఓటమి అని చెప్పుకోవచ్చు. ఇందులో రానా కూడా గెస్ట్ రోల్లో ఉన్నప్పటికీ పరువు పోగొట్టుకున్నాడు గానీ సినిమాకి ఏమాత్రం ఉపయోగపడలేకపోయాడు. నిజానికి నవదీప్ మంచి అందగాడు, మంచి నటుడు, అలాగే హోస్ట్గా కూడా అనేక షోలకు పనిచేస్తున్నాడు. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో కూడా పాల్గొన్నారు. అయినప్పటికీ కూడా తనకు రావాల్సిన గుర్తింపు రావట్లేదు. కానీ తనదైన రోజు తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నిరూపించుకోగలడు. సో ఇప్పటికైనా మంచి కథను ఒప్పుకొని దానికి తగ్గ దర్శకులతో సినిమాలు తీస్తే బాగుంటుంది. లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కంటిన్యూ అయితే ఇంకా బెటర్.